విశాఖ గరుడ అయోధ్య రామాలయం సెట్ వద్ద అయితే ఈ హిందూ సమాజం సంబంధించి ఈ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అయితే వచ్చారు. స్వామి చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ ఉదంతాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే అయోధ్య రాముణ్ణి విశాఖ భక్తులకి చూపించడం మంచిదే, కాదండం లేదు. దేవాలయం నమూనా వేశారు, స్వామిని చూపిస్తున్నారు, స్వాగతం. కానీ దేవుని వ్యాపార కేంద్రంగా మార్చొద్దు. దేవుని దేవుడిగానే ఉండాలి. దేవుడు సెట్ వేసాము, దేవుని చూపెడుతున్నాము, మీరు మాకు డబ్బులు టికెట్ రూపంలో ఇవ్వండి, కళ్యాణం టికెట్ రూపంలో ఇవ్వండి అనేది మాత్రం మేము ఖండిస్తున్నాం. దాన్ని అది అంగీకరించేది లేదు. ఇప్పటికే మన హిందూ సమాజం అనేక ఇబ్బందులతో దేవాదేవ శాఖలో టికెట్లు పెట్టి దేవుళ్ళ దర్శనాలు చేపిస్తున్నారు. విఐపి టికెట్లు, ప్రతి సేవకి ఒక టికెట్, రకరకాలుగా బ్రేక్ దర్శనాలని ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. అది వాస్తవం కూడా. ఈ తరుణంలో మళ్ళీ ఇటువంటి దేవుళ్ళని టికెట్లు పెట్టి మనం ప్రోత్సహిస్తున్నాం అనేది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా దాన్ని మేము గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎవరైనా ఏ కార్యక్రమం చేసినా ధార్మికంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. ఎవరైనా కానుకలు అడగండి, విరాళాలు అడగండి, తప్పులే. మేము చేసాం కాబట్టి విరాళాలు ఇవ్వండి, మాకు ప్రోత్సహించండి, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం అనండి. కానీ ఈ దర్శనానికి ఎంత పట్టుకొని రండి అనేది మాత్రం అది వ్యాపారం అయిపోతుంది. అది ఖచ్చితంగా అది మహా అపచారం. అది దయచేసి చేయొద్దు. రేపు జరిగే కళ్యాణాన్ని కూడా ఖచ్చితంగా ఫ్రీగా, ఇప్పటికే మనం మాట్లాడగానే ఈరోజు సాయంత్రం నుంచే నిర్వాహకులతో మాట్లాడదామంటే ఇప్పుడే వాళ్ళు అందరికీ ఫ్రీ దర్శనాలు కల్పించారు. చాలా స్వాగతించాల్సిన విషయం, సంతోషం. కళ్యాణం కూడా ఇంత అయోధ్య అంత పేరు ప్రతిష్టగా అంచిన అయోధ్య సెట్ వేయడానికి నిజంగా అయోధ్య నుంచి ఏమైనా వీళ్ళు అనుమతులు పొందారా? ఎలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏ అనుమతులు ఉంటాయండి? మన హిందూ ధర్మంలో శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్ అని పెడతాడు. వెంకటేశ్వర వైన్ షాప్ అని పెట్టవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇక్కడ నెలకొల్పి పూజలు చేసి సెట్ అయ్యారు కదా, దానికోసం పేర్లన్నీ దేవుడి పేర్లే. మహాలక్ష్మి వైన్స్ అంటాడు. శ్రీ మహాలక్ష్మి అనొచ్చా? తన భార్య పేరు లక్ష్మి అనుకో, లక్ష్మి వైన్స్ అని పెట్టుకో. శ్రీ మహాలక్ష్మి వైన్స్ అంటే లక్ష్మీదేవిని ఇన్సల్ట్ చేయడమే కదా. అలాగే మన దేవుళ్ళని సెట్లు వేసుకుంటారు, దాన్ని మనం కాదను. కానీ నిజంగా సేవాభావనతో మీరు వేయండి, భగవత్ సేవతో మీరు తరించండి. మానవ సేవయే మాధవ సేవగా మేము చేస్తున్నాము అనండి, సంతోషం. కానీ ఇది వేసాం కాబట్టి మాకు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి, దాన్ని దేవుణ్ణి కూడా దర్శనానికి. భద్రాచలం ఈవో రమాదేవి గారే నిజంగా దీని మీద కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. నిజంగా భద్రాచలం పేరు వాడుకుంటున్నారు, స్వామివారి కళ్యాణం చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారని ఏమంటారు? ఏ విధంగా చూడచ్చు? చాలా మంచిది, అలా కంప్లైంట్ ఇవ్వడం కూడా మంచిది. రేపు మరొకరు ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారు. ఈరోజు ఖచ్చితంగా దేవాదాయ శాఖ అధికారులు స్పందించాలి. అసలు దీని వెనక ఎవరెవరు ఉన్నారు, వీళ్ళకి అనుమతులు ఎవరు ఇచ్చారు, ఎన్ని రోజులు ఇచ్చారు, అసలు అనుమతులు తీసుకునేటప్పుడు వీళ్ళు విధి విధానాలు పోలీస్ శాఖ కానీ లేకపోతే దేవాదాయ శాఖ కానీ వారు ఎజెండా ఏమి ఇచ్చారు, వీళ్ళకి ఏ షరతులతో కూడిన అంశాలు వీళ్ళు అనుమతులు ఇచ్చారు, ఇవన్నీ తేటతెల్లం చేయాలి. ఖచ్చితంగా హిందూ సమాజం దీన్నైతే ఖండిస్తున్నది. ఇటువంటి పరిణామాలు చాలా హిందుత్వానికి ఇది చాలా బాధాకరం. దేవుళ్ళ మీద చర్చించుకోవడం, దేవాలయాల మీద ఈ రచ్చ అనేది పనికిరాదని మేము చాలా బాధపడుతూ ఇటువంటి పరిణామాలు భవిష్యత్తులో జరగకూడదని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. హిందూ ధర్మ సంఘ నాయకులు అలాగే పీఠాధిపతులు సాధువులు అయితే మటుకి ఇది చాలా ఘోరమైన అపచారమైన పని. నిజంగా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వాలు అయితే చూడాలి. ప్రతిదీ ఈ డబ్బుతో ముడిపడి ఈ విధంగా దేవుడిని అయితే దర్శనార్థం ఇలాంటి సెట్లు వేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఒక భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రం సంబంధించి ఈ స్వామివారిని పురోహితులు తీసుకొచ్చి కళ్యాణం చేయించడం, దానికేమో డబ్బులు వేలల్లో డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదు. ఇక మీదట ఇలాంటివి మానుకోవాలి. హిందువులు ఈ డబ్బులు దృక్పథంతో చేయకూడదు, భక్తిభావంతో చేయాలి. దీన్ని మేము కంపల్సరీగా ఖండిస్తున్నాం. ఈ ఫ్యూచర్లో పునరావృతం కాకుండా మేము చేస్తున్నాం. ఈ సెట్ ఇమీడియట్గా రేపటి నుంచే ఇది ఆపాలి, లేదంటే మేమంతా ధర్నాకు దిగుతాం, మేము వ్యతిరేకిస్తామని చెప్పి హిందూ ధార్మిక సంఘం నాయకులు అలాగే సాధు పీఠాధిపతులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ అయోధ్య రామాలయం సెట్ వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.